Hello aspirants, welcome to the channel. I am Dr. Ramakrishna, Biolab Explorer. ఈ రోజు మనము శ్వాసక్రియ గురించి చూద్దాం. సో లెట్స్ మూవ్ టు ది క్లాస్. రైట్, శ్వాసక్రియ రెస్పిరేషన్ అని అంటాం కదా. రైట్, చూద్దాం ఎందుకు ఈ జీవులు అనేవి రెస్పిరేషన్ జరుపుకుంటాయి. సో ఆక్సిజన్ లోపల తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి వదిలేయడం మాత్రమే శ్వాసక్రియ కాదు, అంతకు మించి చాలా రకాల చర్యలు లోపల జరుగుతాయి. సో అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. చూద్దాం ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ జీవులు శ్వాసక్రియ జరుపుకుంటాయి, శ్వాసక్రియ జరుపుకోవడం వల్ల జీవులకు వచ్చేటువంటి లాభం ఏంటి, అది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ పాయింట్ చూద్దాం. జీవులు తమ పరిసరాలకు అనుగుణంగా శరీరంలో మార్పులు చేసుకొని వివిధ జీవక్రియలు నిర్వహించుకోవాలి. అవును కదా, కొత్త పదార్థాలు తయారు చేసుకోవాలి అవసరానికి అనుగుణంగా, అంటువ్యాధులను తట్టుకోవాలి, శత్రువు నుంచి రక్షణ పొందాలి. మరి ఇవన్నీ చేయాలంటే, ఇవన్నీ పనులు చేయాలంటే దానికి ఏం కావాలంటే శక్తి కావాలి. అంటే శరీరంలో జరిగే అన్ని జీవక్రియలకు నిర్వహణకు ఏం కావాలి, శక్తి అనేది అవసరం. అదేంటి సార్, మనం ఆహారం తిన్నాం, జీర్ణమైంది, శక్తి వచ్చింది కదా, మళ్ళీ శ్వాసక్రియ ఎందుకు అంటే, మనం ఆహారం తీసుకున్న వెంటనే, జీర్ణమైన వెంటనే మనకు శక్తి రాదు. ఆ జీర్ణమైన ఆహారం అనేది రక్తంలోకి ఎంటర్ అవుతుంది. ఆ రక్తము ఆ ఆహారాన్ని కణాలకు అందిస్తుంది. ఈ కణాలలో ఆక్సిజన్ సమక్షంలో ఆక్సీకరణ చర్యలు జరగాలి, అప్పుడు శక్తి అనేది తయారవుతుంది. సో ఆక్సిజన్ ని ఎవరు అక్కడికి వరకు పంపిస్తారు అంటే, బాడీలోకి ఆక్సిజన్ ఎవరు అందిస్తారంటే శ్వాసక్రియ అందిస్తుంది. శ్వాసక్రియ ద్వారా ఆక్సిజన్ రక్తంలోకి ఎంటర్ అయితే ఆ రక్తం ఆక్సిజన్ తీసుకెళ్లి మళ్ళీ కణాలకు ఇస్తుంది. అంటే కణాల లోపల, జీవుల యొక్క కణాల లోపల ఆహారము మరియు ఆక్సిజన్ రెండు కలిసిపోయి ఆక్సీకరణ చర్యలు జరిగితే అప్పుడు శక్తి అనేది తయారవుతుంది. ఆ శక్తిని జీవులు అనేటువంటివి వాటి యొక్క జీవక్రియల నిర్వహణకు ఉపయోగించుకుంటాయి. ఇది ప్రాథమిక సూత్రం. సో ఇది తెలిస్తే మనం క్లాస్ ముందుకెళ్తాం, చాలా ఈజీగా అర్థమవుతుంది. బయాలజీ వాళ్ళకైనా నాన్ బయాలజీ వాళ్ళకైనా కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. రైట్, చూద్దాం నెక్స్ట్ పాయింట్. జీర్ణక్రియలో సంక్లిష్ట పదార్థాలైనటువంటి కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చెందినప్పుడు శక్తి విడుదల జరగదు. అదే చెప్పాను కదా ఇందాక. రైట్, అది రక్తంలోకి వెళ్ళాలి, రక్తం మళ్ళీ కణాల్లోకి వెళ్ళాలి. రక్తము ఆ జీర్ణమైన ఆహారాన్ని కణాలకు అందించాలి, అక్కడ ఆక్సిజన్ సమక్షంలో ఆక్సీకరణ చర్యలు జరగాలి, అప్పుడు శక్తి వస్తుంది. రైట్, కాబట్టి శ్వాసక్రియలో జీవులు పరిసరాల నుంచి ఆక్సిజన్ తీసుకొని పోషణ ద్వారా లభించినటువంటి జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఆక్సీకరణం చేసి శక్తిని పొందుతాయి. రైట్, ఈ ఆక్సీకరణ చర్యలు ఎక్కడ జరుగుతాయి అంటే కణాల్లో జరుగుతాయి, కణ స్థాయిలో జరుగుతాయి. అందువల్ల దీన్ని ఏమంటారంటే కణ శ్వాసక్రియ అని అంటాం, కణాల్లో జరుగుతుంది కాబట్టి. రైట్, ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటా. రైట్, శ్వాసక్రియ అనేది ఒక అతి ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి జీవక్రియ. చాలా అవసరం కదా శ్వాసక్రియ. శ్వాసక్రియ జరగకపోతే కొద్ది నిమిషాల్లోనే మనం చనిపోతాం, ఏ జీవైనా కూడా. కాబట్టి చాలా అతి ముఖ్యమైనటువంటిది, అత్యవసరమైనటువంటి జీవక్రియ. ఎనర్జీ కావాలన్నా కూడా కావాలి కదా. రైట్, మళ్ళీ శ్వాసక్రియ అన్ని జీవుల్లో జరుగుతుందంటే ప్రాణంతో ఉండే అన్ని జీవుల్లో కూడా శ్వాసక్రియ జరుగుతుంది, వాటిలో అన్ని కణాల్లో కూడా జరుగుతుంది. రైట్, ఇంతకుముందు ఒక జీవక్రియ చెప్పుకున్నాం, ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ అని. ఆ కిరణజన్య సంయోగ క్రియ మొక్కల్లో జరుగుతున్నాను కదా, మొక్కల్లో అన్ని కణాల్లో జరుగుతుందా అంటే కొన్ని కణాల్లో జరగదు. ఏ కణాల్లో అయితే క్లోరోప్లాస్ట్లు ఉంటాయో క్లోరోఫిల్ ఉంటుంది, ఆ కణాలలో మాత్రమే ఫోటోసింథసిస్ జరుగుతుంది. కొన్ని కణాల్లో జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ రూట్స్ ఉన్నాయి, వేర్లలో కణాల్లో క్లోరోప్లాస్ట్లు ఉండవు, అందులో క్లోరోఫిల్ ఉండదు, కాబట్టి అక్కడ జరగదు. కానీ శ్వాసక్రియ అనేది అన్ని కణాలలో జరుగుతుంది, అన్ని కణాల్లో కూడా శక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ మొత్తం శక్తిని, అన్ని కణాలు ఉత్పత్తి చేసిన మొత్తం శక్తిని తన జీవక్రియల కోసం ఉపయోగించుకుంటుంది. రైట్, మరి ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, అవునా. కాబట్టి దీన్ని ఏమంటారంటే విచ్ఛిన్న క్రియ, కెటబాలిక్ ప్రాసెస్ అంటారు. రైట్, అంటే ఇక్కడ ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి విచ్ఛిన్న క్రియ అంటారు. మరి అక్కడ ఆహారం తయారు చేస్తుంది కిరణజన్య సంయోగంలో, మరి ఆ క్రియను ఏమంటారు అంటే సంశ్లేషక క్రియ అని అంటాం, అనబాలిక్ ప్రాసెస్ అని అంటాం అన్నమాట. సో కిరణజన్య సంయోగ క్రియ ఏమో అనబాలిక్ ప్రాసెస్, ఈ శ్వాసక్రియ ఏమో
కెటబాలిక్ ప్రాసెస్, విచ్ఛిన్న క్రియ అని అంటాం. రైట్, ఇస్ ఇట్ క్లియర్? రైట్. మరి శ్వాసక్రియలో ఆక్సీకరణ చెంది శక్తిని విడుదల చేసేటువంటి ఆ పదార్థాలను, ఏ పదార్థాలు అవి? కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, లిపిడ్స్ కానీ, వీటన్నిటినీ ఏమంటారంటే శ్వాసక్రియ ఆధారాలు, రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్ అంటారు. అంటే శ్వాసక్రియ జరగడానికి ఆధారభూతమైనటువంటి పదార్థాలు ఇవి. రైట్, శ్వాసక్రియ ఆధారాలు అని అంటాం. ఇది చాలా ఓల్డ్ బుక్ లో మనకి టర్మినాలజీ కనిపిస్తుంది. రైట్, శ్వాసక్రియ ఆధారాలుగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అంటే కార్బోహైడ్రేట్ అంటే గ్లూకోజ్, గ్లూకోజ్ కూడా కార్బోహైడ్రేట్ కదా. రైట్, కొవ్వులు, నెక్స్ట్ ప్రోటీన్లు, కొవ్వులు లేదా కొవ్వు ఆమ్లాలను కూడా అంటాం. సో ప్రోటీన్స్ ఇవన్నీ కూడా శ్వాసక్రియ ఆధారాలుగా ఉపయోగపడతాయి. కానీ వీటిలో ఎక్కువగా ఉపయోగపడేవి అంటే గ్లూకోజ్ మరియు కొవ్వులు. ఇవి రెండు కూడా చాలా ఎక్కువగా శ్వాసక్రియ ఆధారాలుగా ఎక్కువ జీవుల్లో ఉపయోగపడి శక్తిని విడుదల చేస్తూ ఉంటాయి. ఈ పదార్థాలు కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, కొవ్వులు కానీ ఆక్సీకరణ జరిగి శ్వాసక్రియ ఆధారాలుగా ఉపయోగపడి ఆక్సీకరణ జరిగినప్పుడు ఎంత శక్తి విడుదలవుతుంది అంటే వాటిలో నుంచి ఇక్కడ చూడండి 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ నుంచి 4 కిలో క్యాలరీల శక్తి విడుదలవుతుంది. కార్బోహైడ్రేట్ అంటే అది గ్లూకోజ్ అవ్వచ్చు, రైట్, ఇంకేదైనా కార్బోహైడ్రేట్ అవ్వచ్చు. 1 గ్రామ్ ప్రోటీన్ నుంచి 4 కిలో క్యాలరీల శక్తి విడుదలవుతుంది. అంటే కార్బోహైడ్రేట్ నుంచి అయినా ప్రోటీన్ నుంచి అయినా 4 కిలో క్యాలరీలు వస్తుంది. 1 గ్రామ్ కొవ్వు నుంచి 9 కిలో క్యాలరీల శక్తి రిలీజ్ అవుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. గ్లూకోజ్ ఆక్సీకరణ జరిగినప్పుడు కొంత శక్తి వేడిమి రూపంలో వెలువడి శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడితే కొంత శక్తి ఏటీపీ రూపంలో నిల్వ చేసుకుంటుంది. అంటే ఆక్సీకరణం చెందినటువంటి ఆహార పదార్థాల నుంచి వెలువడినటువంటి శక్తిలో కొంత మాత్రమే ఏటీపీ రూపంలో నిల్వ చేసుకుంటుంది, కొంత ఏమో వేడి రూపంలో రిలీజ్ అవుతుంది. ఆ వేడి ఎందుకంటే శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం. రైట్, ఆ ఏటీపీ అంటే ఏంటంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ట్రై అంటే 3, ఫాస్ఫేట్ అంటే 3 ఫాస్ఫేట్లు ఉండేటువంటి ఒక అణువు. ఇది శక్తి కలిగినటువంటి అణువు, శక్తి నిల్వ చేసుకున్నటువంటి ఒక అణువు. రైట్, అందుకే దీన్ని ఏమంటారంటే కణ కరెన్సీ అంటారు, సెల్ కరెన్సీ అని అంటారు. సో మన కరెన్సీ ఉంటుంది కదా, మన కరెన్సీ ఏంటి? రూపాయి. సో ఇది కూడా రూపాయి అనుకోండి, అవసరమైనప్పుడు ఖర్చు పెట్టుకుంటాం. ఖచ్చితంగా ఏటీపీని రూపాయి అనే అనుకోండి, ఎందుకంటే నెక్స్ట్ 2 రూపాయలు 3 రూపాయలు కూడా వస్తుంది, చెప్తాను. అది గుర్తు పెట్టుకునేది అంటే టెక్నిక్ అనమాట, జస్ట్ కొండ గుర్తులాగా. రైట్, సో ఏటీపీ అంటే 1 రూపాయి కరెన్సీ, కణంలో వాడేటువంటి కరెన్సీ. రైట్, నెక్స్ట్ ఏటీపీలో ఉన్న 3 ఫాస్ఫేట్లలోని చివరి ఫాస్ఫేట్ బంధంలో శక్తి నిల్వ ఉంటుంది. ఇందాక చెప్పాము ఏటీపీ అంటే 3 ఫాస్ఫేట్లు ఉంటాయి. ఈ 3 ఫాస్ఫేట్లలో ఆ చివరి ఫాస్ఫేట్ ఏదైతే ఉందో ఆ చివరి ఫాస్ఫేట్ లో శక్తి అనేది నిల్వ చేయబడి ఉంటుంది. రైట్, ఒక జీవికి శక్తి అవసరం ఏర్పడినప్పుడు జల విశ్లేషణ జరగడం వల్ల, హైడ్రాలసిస్ జరగడం వల్ల ఏటీపీలోని చివరి ఫాస్ఫేట్ బంధం విడిపోయి శక్తి విడుదలవుతుంది. చివరి ఫాస్ఫేట్ లో శక్తి ఉంటుందన్నాం కదా, కాబట్టి ఏటీపీలో చివరిగా ఉన్న ఒక ఫాస్ఫేట్ విడిపోతుంది. రైట్, విడిపోతే అక్కడ శక్తి అనేది రిలీజ్ అవుతుంది. ఆ శక్తిని జీవి తన యొక్క అవసరాలకు వాడుకుంటుంది. సో రైట్, సో చూడండి ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్, పిఐ అంటే ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అంటాం అనమాట. ఓకే, ఒక ఫాస్ఫేట్ బయటికి వెళ్ళిపోయింది, శక్తి కూడా వచ్చేసింది. ఇంకా ఏం మిగులుతుంది? అడినోసిన్ డైఫాస్ఫేట్. ట్రైఫాస్ఫేట్ ఉన్నప్పుడు ఇప్పుడు డైఫాస్ఫేట్, డై అంటే 2 అనమాట, 2 ఫాస్ఫేట్లు మాత్రమే ఉన్నాయన. రైట్, ఏటీపీ ఏడీపీగా మారిందంటే అర్థం ఏంటంటే ఒక ఫాస్ఫేట్ ను కోల్పోయింది. ఒక ఫాస్ఫేట్ ను కోల్పోయింది అంటే అర్థం ఏంటంటే ఎనర్జీ రిలీజ్ చేసుకుంది అని అర్థం. ఆ ఎనర్జీ ఏ ఫాస్ఫేట్ లో నిల్వ చేయబడి ఉంటుందంటే చివరి ఫాస్ఫేట్ లో నిల్వ చేయబడి ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఈ ఏడీపీ ఏం చేస్తుందంటే మరలా ఆ జీవులో తయారైనటువంటి శక్తిని ఉపయోగించుకొని మళ్ళీ ఒక ఫాస్ఫేట్ ని కలుపుకుంటుంది. ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ని కలుపుకొని మళ్ళీ ఏటీపీగా మారుతుంది. అంటే ఈ విధంగా అడినోసిన్ డైఫాస్ఫేట్ కి ఇంకో ఫాస్ఫేట్ యాడ్ అయితే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అవుతుంది. ఈ విధంగా ఫాస్ఫేట్లు యాడ్ అవ్వడాన్ని, కలవడాన్ని ఏమంటారంటే ఫాస్ఫారిలేషన్ అని అంటారు. రైట్, మరి ఈ ఫాస్ఫారిలేషన్ ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అంటాం. రైట్, సేమ్ ఇదే విధంగానే ఏటీపీలు మనకు ఫోటోసింథసిస్, కిరణజన సంయోగక్రియలు కూడా తయారవుతాయి. కానీ అక్కడ ఆక్సిజన్ సమక్షంలో తయారవు, కాంతి సమక్షంలో తయారవుతాయి. అంటే కాంతి సమక్షంలో ఫాస్ఫేట్ యాడ్ అవుతుంది కాబట్టి
కిరణజన సమయక్రియలో దాన్ని ఏమంటారంటే కాంతి ఫాస్ఫారిలేషన్ అని అంటాం. ఇక్కడ ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది కాబట్టి దీన్ని ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అని అంటాం. చూడండి, ఏడీపీకి ప్లస్ పిఐ ఒక ఇనార్గానిక్ ప్రాసెస్ యాడ్ అయింది, ఏమొచ్చింది? ఏటీపీ ఏర్పడింది. ఇలాగా ఏటీపీలు ఏర్పడడం, ఏటీపీల నుంచి ఫాస్ఫేట్ బంధం విడిపోవడం, శక్తి ఏర్పడడం జరుగుతుంది. అయితే ఒక ఏటీపీలో ఎంత శక్తి ఉంటుంది? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బాగా ఓల్డ్ బుక్ లో మనకు ఈ పాయింట్స్ కనిపిస్తాయి 10th క్లాస్ లో. ఒక ఏటీపీలో ఉండే శక్తి ఏంటంటే 7200 క్యాలరీలు. ఇది జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్యాలరీలా కిలో క్యాలరీలా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మోసం చేస్తారు బాగా, ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ కిలో క్యాలరీలను పెట్టేస్తాడు. మనం 7200 మాత్రమే చూస్తాం, పక్కన యూనిట్స్ మనం అంత జాగ్రత్తగా చూడము. అప్పుడు ఉన్నటువంటి టెన్షన్ లో ఎవరైనా కూడా రాదు. కాబట్టి క్యాలరీలు అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త 10th క్లాస్ బుక్ లో మనకు ఏమి ఇచ్చాడంటే కిలో జౌల్స్ పర్ మోల్ లో ఇచ్చాడు. ఎంత అంటే 30.5 కిలో జౌల్స్ పర్ మోల్. సో రెండింటిని గుర్తించుకోవాల్సింది. రైట్. మరి శ్వాసక్రియ రెండు రకాలుగా జరుగుతుంది జీవుల్లో. సో కొన్ని జీవుల్లో ఏమో ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది, కొన్ని జీవుల్లో ఆక్సిజన్ ఉన్నప్పుడు జరుగుతుంది. రైట్. ఫస్ట్ది అవాయు శ్వాసక్రియ, ఎనరోబిక్ రెస్పిరేషన్. రెండోది వాయు సహిత శ్వాసక్రియ లేదా వాయు శ్వాసక్రియ. దీన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అని అంటాం. ఒక్కొక్కటి చూద్దాం, ఒక్కొక్క రెస్పిరేషన్ లో ఏమేమి జరుగుతుందో చూద్దాం. రైట్. అవాయు శ్వాసక్రియ చూస్తే ఆక్సిజన్ అందుబాటులో లేనప్పుడు జరిగేటువంటి శ్వాసక్రియ అవాయు అంటే ఆక్సిజన్ లేదు, ఎనరోబిక్. రైట్. ఈ ప్రక్రియలో గ్లూకోజ్ అనేటువంటిది అసంపూర్తిగా విచ్ఛిన్నం చెందుతుంది. సో పూర్తిగా ఆక్సీకరణ జరగదు ఇక్కడ, ఎందుకంటే ఆక్సిజన్ ఉంటేనే పూర్తిగా ఆక్సీకరణ జరిగి మొత్తం ఎనర్జీ బయటకు వస్తుంది. అంటే గ్లూకోజ్ లో నిల్వ ఉన్న మొత్తం ఎనర్జీ బయటకు వస్తుంది. కానీ ఇక్కడ గ్లూకోజ్ లో మొత్తం శక్తి విడుదల కాదు. ఎంత విడుదలవుతుంది? కేవలం 13% మాత్రమే విడుదలవుతుంది. రైట్. ఆక్సిజన్ లేనప్పుడు. ఓకే. అవాయు శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుందంటే కణద్రవ్యంలో. కణద్రవ్యం తెలుసు కదా, కణంలో ఒక కణం నిర్మాణం తీసుకుంటే కణం లోపల ఒక లిక్విడ్ లైక్ జెల్ లైక్ లిక్విడ్ ఉంటుంది, జెల్ లాంటి లిక్విడ్ ఉంటుంది. దాన్ని ఏమంటే కణద్రవ్యం అంటాం. ఆ కణద్రవ్యంలో అవాయు శ్వాసక్రియలో జరిగేటువంటి మొదటి స్టెప్ గ్లైకాలసిస్ అనేది జరుగుతుంది. యాక్చువల్గా శ్వాసక్రియ అనేది 3 స్టెప్పుల్లో జరుగుతుంది, 3 దశల్లో. ఒకటి గ్లైకాలసిస్, 2 క్రెబ్స్, 3 ఎలక్ట్రాన్ రవాణా అని 3 దశల్లో జరగాలి. కానీ అవాయు శ్వాసక్రియలో ఏమవుతుందంటే ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే జరుగుతుంది. ఓన్లీ గ్లైకాలసిస్ మాత్రమే జరుగుతుంది. ఈ గ్లైకాలసిస్ ఎక్కడ జరుగుతుందంటే కణద్రవ్యంలో జరుగుతుంది. మిగతా 2 క్రెబ్స్ మరియు ఎలక్ట్రాన్ రవాణా ఎక్కడ జరుగుతాయంటే మైటోకాండ్రియాలో జరుగుతాయి. అంటే కణం లోపల మరి మైటోకాండ్రియా అనే కణాంగం ఉంటుంది. నెక్స్ట్ వస్తుంది మనకు, నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఆ కణాంగంలోకి ఎంటర్ అవుతాయి. గ్లైకాలసిస్ తర్వాత ఏర్పడే పదార్థాలు మైటోకాండ్రియాలోకి ఎంటర్ అయ్యి అక్కడ మనకు క్రెబ్స్ సైకిల్ మరియు ఎలక్ట్రాన్ రవాణా జరిగి ఎనర్జీ అనేది తయారవుతుంది అనమాట. కానీ అవాయు శ్వాసక్రియలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల కేవలం ఫస్ట్ దశ మాత్రమే, గ్లైకాలసిస్ మాత్రమే జరుగుతుంది. అది ఎక్కడ? కణద్రవ్యంలో జరుగుతుంది. మరి గ్లైకాలసిస్ లో గ్లూకోజ్ నుంచి ఏమి ఏర్పడతాయంటే గ్లైకాలసిస్ లో గ్లూకోజ్ అనేది ఆక్సీకరణ చెందడం ద్వారా 2 పైరువిక్ ఆమ్ల అణువులు ఏర్పడతాయి. 2 పైరువిక్ ఆమ్ల అణువులు ఏర్పడతాయి. ఈ పైరువిక్ ఆమ్లం అనేది ఎన్ని కార్బన్ల అణువు అంటే 3 కార్బన్ల అణువు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో పైరువిక్ ఆమ్లంలో ఎన్ని కార్బన్లు ఉంటాయంటే 3 కార్బన్లు ఉంటాయి. 2 పైరువిక్ ఆమ్లాలు ఏర్పడినాయి కాబట్టి 2 × 3 మొత్తం 6 కార్బన్లు. మరి ఇది శ్వాసక్రియ ఆధారంగా వాడుతున్నటువంటి గ్లూకోజ్ లో ఎన్ని కార్బన్లు ఉంటాయి? 6 కార్బన్లు ఉంటాయి. అవునా? సో 6 కార్బన్ల గ్లూకోజ్ అనేది గ్లైకాలసిస్ లో 3 కార్బన్ల పైరువిక్ ఆమ్లంగా విడిపోతుంది. రైట్. 2 అణువులు మొత్తం 6 కార్బన్లు. అలా ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఈ పైరువేట్స్ అంటే పైరువిక్ ఆమ్లాలు. ఓకే. తదుపరి ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఎనర్జీగా విచ్ఛిన్నం చెందుతాయి. ఆక్సిజన్ ఉండింటే ఇది మైటోకాండ్రియాలోకి వెళ్ళిపోయి నెక్స్ట్ స్టెప్ అయినటువంటి క్రెబ్స్ స్టార్ట్ చేసేది. కానీ ఆక్సిజన్ లేదు కాబట్టి ఇక్కడే ఆల్కహాల్ గాను, కార్బన్ డైఆక్సైడ్ గాను, కొంత శక్తి గాను విచ్ఛిన్నం చెందుతుంది పైరువేట్స్. చూడండి, మైటోకాండ్రియాలో ఆక్సిజన్ సమక్షంలో జరగవలసిన క్రెబ్స్ మరియు ఎలక్ట్రాన్ రవాణా ఇక్కడ జరగదు. రైట్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈ ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్ అన్నమాట, ప్రాథమిక జీవులు, బ్యాక్టీరియా, ఈస్ట్ మొదలైనటువంటి వాటిలో అవాయు శ్వాసక్రియ అనేది జరుగుతుంది. కొద్దిగా ఎనర్జీ అనేది తయారు చేసుకుంటాయి. రైట్. ఈస్ట్ లో జరిగేటువంటి అవాయు శ్వాసక్రియ గురించి చూద్దాం.
ఈస్ట్ అనేది ఒక శిలీంధ్రము, ఏకకణ శిలీంధ్రం. శిలీంధ్రాలన్నీ కూడా దాదాపుగా బహుకణ జీవులు అన్ని మనకు కనిపిస్తాయి. పుట్టగొడుగు ఇలాంటివి చూసారు కదా, ఇవన్నీ కనిపిస్తాయి. కానీ ఈస్ట్ అనేది చాలా చిన్నది, ఏకకణ జీవి, ఏకకణ జీవి శిలీంధ్రాల్లో ఈస్ట్ అనేటువంటిది. ఈ ఈస్ట్ అనేటువంటి శిలీంధ్రంలో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే కిణ్వనము అని అంటారు, ఫర్మెంటేషన్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ ఇది అనమాట. దీని నుంచి చాలా చాలా కమర్షియల్ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తారు కిణ్వనం ద్వారా, రైట్. ఈ ప్రక్రియలో ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ నుండి ఆల్కహాల్ ఏర్పడుతుంది. అది కూడా ఇథైల్ ఆల్కహాల్ లేదా ఇథనాల్ అంటాం. ఇథైల్ ఆల్కహాల్ లేదా ఇథనాల్ అంటాం. ఎన్ని కార్బన్లు ఇథనాల్? 3 కార్బన్లు. కార్బన్ డైఆక్సైడ్ మరియు శక్తి. సో అవాయు శ్వాసక్రియలు అన్నింటిలో కూడా ఆల్కహాల్ ఏర్పడుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, శక్తి ఏర్పడుతుంది. సో ఈస్ట్లో జరిగే అవాయు శ్వాసక్రియను కిణ్వనం అంటాడు. కిణ్వనంలో ఇథైల్ ఆల్కహాల్ ఏర్పడుతుంది, 3 కార్బన్లు ఉండేటువంటిది, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, శక్తి కూడా కొంత రిలీజ్ అవుతుంది. ఎంత అని కూడా చూద్దాం నెక్స్ట్. చూడండి ఇక్కడ C6H12O6 అంటే గ్లూకోజ్. ఈస్ట్లో కిణ్వనం జరిగినప్పుడు గ్లూకోజ్ ఏమవుతుందంటే C2H5OH అంటే ఇథైల్ ఆల్కహాల్, ఇథనాల్ అని అంటారు. సో కార్బన్ డైఆక్సైడ్ మరియు శక్తి ఎంత వచ్చింది చూడండి, 56 కిలో క్యాలరీస్ శక్తి వచ్చింది. అవాయు శ్వాసక్రియలో వెలువడే శక్తి ఎంత అంటే 56 కిలో క్యాలరీస్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. మరి కండరాల్లో కూడా అవాయు శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. ఎలాగంటే అప్పుడప్పుడు చాలా కఠినమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం, గ్రౌండ్ లో పరిగెత్తడం కానీ లేదా ఇతర ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎక్కువ ఆక్సిజన్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఈ వెగోరియస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా ఎక్కువ ఆక్సిజన్ అవసరం బాడీకి, ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. కాబట్టి ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటే ఆక్సిడేషన్ బాగా జరిగి తొందరగా ఎనర్జీ తయారవుతుంది. కాబట్టి చాలా ఆయాసపడుతూ మనం ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాం. ఎంత ఆయాసపడి ఎంత ఫాస్ట్గా ఆక్సిజన్ తీసుకున్నప్పటికీ లోపల ఎనర్జీ తయారు చేయడానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ మనకు అందదు. అలా అందనప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ తక్కువగా లభ్యత ఉన్నప్పుడు, ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువ ఉన్నప్పుడు కండరాల్లో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. మన కండరాల్లో మనలో మామూలుగా వాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది, కానీ కండరాల్లో ఇటువంటి సమయాల్లో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు ఏం ఏర్పడుతుందంటే లాక్టిక్ ఆమ్లము. ఇది కూడా 3 కార్బన్లు ఉన్నటువంటి పదార్థం. ఇక్కడ ప్రతిదానికి కార్బన్స్ ఎన్నో నేను పెడుతున్నాను, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, గుర్తు పెట్టుకోవాలి కాబట్టి అడుగుతారు ఈ క్వశ్చన్స్, రైట్. లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ లాక్టిక్ ఆమ్లం ఏర్పడడం వల్ల కండరాల నొప్పులు వస్తాయి, రైట్. ఈ సమీకరణం చూడండి, గ్లూకోజ్ కండరాల్లో అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు లాక్టిక్ ఆమ్లము కొంచెం శక్తి కూడా ఏర్పడుతుంది, రైట్. నెక్స్ట్ వచ్చేసి వాయు సహిత శ్వాసక్రియ, ఏరోబిక్ రెస్పిరేషన్. ఇది మిగతా జీవుల్లో, ఉన్నత వర్గ జీవుల్లో జరిగేటువంటి శ్వాసక్రియ. ఇది ఆక్సిజన్ సమక్షంలో ఖచ్చితంగా జరుగుతుంది, రైట్. వాయు సహిత శ్వాసక్రియలో ముఖ్యంగా 3 దశలు ఉంటాయి, 2 కాదు 3 దశలు ఉంటాయి. 1 గ్లైకాలసిస్, 2 క్రిబ్స్, 3 ఎలక్ట్రాన్ రవాణా అని 3 దశల్లో ఇది పూర్తవుతుంది, రైట్. సో ద ఫస్ట్ గ్లైకాలసిస్ అనేది చూద్దాం. సో గ్లైకో అంటే చక్కెర అని, గ్లూకోజ్ అని, రైట్. లైసిస్ అంటే టు బ్రేక్ అని, అంటే విచ్ఛిన్నం చేయడం, వేరుకొట్టడం అని అర్థం, రైట్. ఆ మీనింగ్ లో గ్లైకాలసిస్ అని పేరు పెట్టారు. మరి ఇది శ్వాసక్రియలో మొదటి దశ అని అంటాడు, కరెక్ట్, నిజమే కదా. సో ఇక్కడ 3 దశలు ఉంటాయని చెప్పాం. మొదటి దశ అవాయు శ్వాసక్రియలో చెప్పుకున్నప్పుడు మనము ఆక్సిజన్ లేకపోవడం వల్ల మొదటి దశలోనే ఆగిపోతుందని చెప్పాం. ఏది? గ్లైకాలసిస్ తోనే ఆగిపోతుంది. అంటే ఇక్కడ మనకి రాబోయే క్వశ్చన్ ఏంటంటే అవాయు శ్వాసక్రియలోను వాయు సహిత శ్వాసక్రియలోను జరిగేటువంటి దశ ఏది అంటే గ్లైకాలసిస్. అక్కడ జరుగుతుంది. వాయు సహిత శ్వాసక్రియలో కూడా గ్లైకాలసిస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. రెండిట్లో కూడా గ్లైకాలసిస్ జరగాల్సిందే, ఫైరిక్ ఆమ్లాలు ఏర్పడాల్సిందే. ఫైరిక్ ఆమ్లాలు ఏర్పడిన తర్వాత ఆక్సిజన్ లభ్యతను బట్టి నెక్స్ట్ స్టెప్స్ అనేవి జరుగుతాయి. ఆక్సిజన్ లభించకపోతే అక్కడితో ఆగిపోయి ఆల్కహాల్ ఏర్పడతాయి. ఆక్సిజన్ లభిస్తే నెక్స్ట్ స్టెప్ కోసం మైటోకాండ్రియాలోకి వెళ్తాయి, రైట్. చూద్దాం. గ్లైకాలసిస్ లోని వివిధ చర్యలను కలుగునటువంటి శాస్త్రవేత్తల పేరు మీదుగా దీన్ని ఈఎంపి పథం అని అంటారు. ఇది ఇంటర్మీడియట్ లెవెల్ చూడండి. ఈఎంపి పథం అంటే ఎమ్డన్, మేయర్హాఫ్, పారనాస్ అనే 3 శాస్త్రవేత్తలు ఈ గ్లైకాలసిస్ లోని వివిధ దశలను, మొత్తం 10 దశలు ఉంటాయి, ఈ దశలను వివరించారు. ఎవరు? ఎమ్డన్, మేయర్హాఫ్ అండ్ పారనాస్. కాబట్టి వీళ్ళ పేరు మీదుగా గ్లైకాలసిస్ నే ఈఎంపి పథం అని అంటారు, ఈఎంపి పాత్వే అని అంటాం అన్నమాట, రైట్. మరి కణంలో ఎక్కడ జరుగుతుంది? ఇందాక చెప్పాం, కణ ద్రవ్యంలో, సైటోప్లాజంలో జరుగుతుంది, రైట్. వాయు సహిత శ్వాసక్రియలు రెండిట్లోనూ జరుగుతుంది. ఏది? గ్లైకాలసిస్, అవును కదా, రైట్. మరి గ్లూకోజ్ చూడండి, 6 కార్బన్స్ అని పెట్టాను. ఎస్,
ఎప్పుడు ఇవి కంటిన్యూ చేస్తుండాలి, గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఈ గ్లూకోజ్ అనేది 10 వరుస చర్యలలో వివిధ ఎంజైమ్ల సమక్షంలో 3 కార్బన్ పరమాణువులు గల 2 పైరువిక్ ఆమ్లాలుగా మారుతుంది. ఇందాక మనం అవాయు శ్వాసక్రియలో కూడా చెప్పుకున్నాం, రైట్? పైరువిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. ఎన్ని కార్బన్లు ఉంటాయి ఒక దాంట్లో? 3 కార్బన్లు. పైరువిక్ ఆమ్లం అంటే 3 కార్బన్లు. ఎన్ని పైరువిక్ ఆమ్లాలు ఏర్పడినాయి? 2. మొత్తం ఎన్ని కార్బన్లు అయినాయి? 6. సో గ్లూకోజ్ లో 6 ఉన్నాయి, ఇక్కడ 6 వచ్చినాయి. సరిపోయింది, రైట్? గ్లూకోజ్ 2 పైరువేట్స్ గా మారింది, రైట్? చూద్దాం. అవాయు వాయుసేత శ్వాసక్రియ రెండిట్లోనూ గ్లైకాలసిస్ లో ఏర్పడే చివరి ఉత్పన్నం ఏంటంటే పైరువిక్ ఆమ్లమే. అంటే 2 అణువుల పైరువిక్ ఆమ్లం, రైట్? ఆక్సిజన్ సమక్షంలో ఈ పైరువిక్ ఆమ్లాలు మైటోకాండ్రియాలోకి ప్రవేశించి శ్వాసక్రియలో 2వ దశ అయినటువంటి క్రెబ్స్ ను ప్రారంభిస్తాయి. అవునా? సో ఆక్సిజన్ ఉంటేనే ఇవి మైటోకాండ్రియాలో నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్తాయి. క్రెబ్స్ అనేటువంటి దశ స్టార్ట్ అవుతుంది అనమాట, రైట్? చూడండి, గ్లైకాలసిస్ మనం ఇక్కడ చూడొచ్చు. సో గ్లైకాలసిస్ లో గ్లూకోజ్ అనేటువంటిది, గ్లూకోజ్ అనే 6 కార్బన్ల పరమాణువు ఏమైంది చూడండి, హెక్సోకైనేస్ సమక్షంలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా మారింది. ఇలా మారాలంటే, అసలు గ్లైకాలసిస్ స్టార్ట్ అవ్వాలంటే దీనికి కొంచెం ఎనర్జీ ఇవ్వాలి. స్టార్టింగ్ లో ఒక 2 స్టెప్లకు ఎనర్జీ ఇవ్వాలి. ఎనర్జీ అంటే ఏంటి? ఏటీపీ కదా. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఏటీపీ అనేది యూజ్ చేసుకుని ఏడీపీగా మారింది. అంటే ఒక ఏటీపీని ఇది తినేసినట్టే కదా. సో వాడుకోయింది కదా. సో ఒక ఏటీపీని వాడుకోయింది, గుర్తుపెట్టుకోవాలి. ఇది మళ్ళీ తర్వాత డిస్కస్ చేయాల్సి వస్తుంది, రైట్? నెక్స్ట్ ఈ గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడింది. ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేటువంటిది నెక్స్ట్ పాస్పో గ్లూకో ఐసోమరేజ్ అనేటువంటి ఎంజైమ్ సమీపంలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా మారుతుంది. ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నెక్స్ట్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ గా మారడానికి మళ్ళీ ఎనర్జీ అవసరం అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇంకొక ఏటీపీని వాడుకోవాలి. చూడండి, ఏటీపీ వాడుకుని ఏడీపీ వచ్చింది, రైట్? ఇప్పుడు ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఆల్డోలేజ్ సమక్షంలో 2 పదార్థాలుగా పెట్టిపోతుంది. ఒకటి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ G3P అంటాం. నెక్స్ట్ ఇది వచ్చేసి డిహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ DHAP అని అంటాం. ఇవి 2 కూడా ఒకదాని నుంచి ఒకదానికి రూపాలు మార్చుకుంటూ ఉంటాయి, మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ గ్లిజరాల్డిహైడ్ G3P అనేటువంటిది ఈ ఐసోమరేజ్ సమక్షంలో ఏమవుతుంది? 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరేట్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ ఇక్కడ 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరేట్ ఏర్పడేటప్పుడు మనకు 2 NADHలు ఏర్పడతాయి. చూద్దాం NADH అంటే ఏందో నెక్స్ట్ చెప్తాను. ఇది కూడా ఎనర్జీ మాలిక్యూల్. ఇంతకుముందు చెప్పాను మీకు, ఏటీపీ అంటే ₹1 గుర్తుపెట్టుకోండి, NADH అంటే ₹3 గుర్తుపెట్టుకోండి. అంటే ఒక NADH ఇస్తే చిల్లర ఎంత వస్తుంది? ₹3 వస్తుంది. అదే FADHలు కూడా వస్తాయి, FADH2 అని. FADHలు ఇస్తే ₹2 వస్తాయి, అంటే 2 ATPలు అనమాట. NADH అయితే 3 ATPలు, సారీ, రైట్? సో ఇక్కడ చూడండి, 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరేట్ అనేటువంటిది ఏమిటిగా మారుతుంది? 3 ఫాస్ఫోగ్లిజరేట్ గా మారినప్పుడు 2 ATPలు ఏర్పడతాయి. సో ఇక్కడ ఏర్పడుతున్నాయి. ఇంకా ఫస్ట్ లో 2 ATPలు వాడుకోయింది ఎనర్జీగా, ఇప్పుడు తయారు చేస్తూ ఉంది. 2 NADHలు తయారు చేసింది, 2 ATPలు తయారు చేసింది. చూడండి, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ పాస్పో ఇనాల్ పైరువిక్ యాసిడ్ PEP నుంచి పైరువేట్స్ ఏర్పడేటప్పుడు లాస్ట్ కి కదా పైరువేట్ అనేది మనకి ఏర్పడింది, పైరువిక్ యాసిడ్. ఈ పైరువేట్ ఏర్పడేటప్పుడు మళ్ళీ 2 ATPలు ఏర్పడతాయి. అంటే మొత్తం ఎన్ని ఏర్పడాయి చూడండి, 4 ATPలు ఏర్పడ్డాయి, 2 NADHలు ఏర్పడ్డాయి. అవునా? చూద్దాం. మొత్తం 10 దశలు అని చెప్పాను చూడండి, రైట్? ఒక గ్లూకోజ్ అణువు పైరువిక్ ఆమ్లంగా మారడంలో, అంటే గ్లైకాలసిస్ పూర్తి అయ్యేసరికి 4 ATPలు 2 NADHలు ఏర్పడతాయి. 4 ATPలు 2 NADHలు ఏర్పడతాయి. గ్లైకాలసిస్ ప్రారంభ దశలో 2 ATPలు వాడుకోయింది. అవునా? ఇందాక చెప్పాను, ఇక్కడ 2 ATPలు, ఇక్కడ ఒకటి, ఇక్కడ 2 ATPలు వాడుకోయింది. మరి 2 ATPలు తీసేయండి మరి. అవునా? సో వినియోగించబడ్డాయి. మరి ఆ ATPలు తీసేస్తే గ్లైకాలసిస్ లో ఏర్పడే నికర ATPలు ఏంటంటే 2, నికరము 2, రైట్? NADHలు ఏం వాడుకోలేదు, 2 తయారు చేసింది, 2 ఉన్నాయి, నికరంగా 2 మిగిలే. అవునా? రైట్, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మొత్తం ఎన్ని అంటే ATPలు 4, NADHలు 2, నికరం NADPలు అంటే 2, రైట్? NADH అనేటువంటిది ఏంటి అంటే, NADH అనేది మెయిన్ గా కెటబాలిక్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇది కెటబాలిక్ రియాక్షన్స్ అంటే విచ్ఛిన్న క్రియలు, రెస్పిరేషన్ వంటి విచ్ఛిన్న క్రియల్లో మనకు NADH అనేటువంటి శక్తి అణువు కనిపిస్తుంది. అదేవిధంగా NADPH అని చదివాం మనం, ఎక్కడ ఫోటోసింథసిస్ లో చదివింటాం ఇది. అవునా? సో ఇది ఎక్కువగా ఎనబాలిక్ రియాక్షన్స్ లో, ఫోటోసింథసిస్ వంటి సంశ్లేష చర్యల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ 2 డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. ఫోటోసింథసిస్ లో అయితే NADPH అంటాం, రెస్పిరేషన్ లో అయితే NADH అని అంటాం, రైట్? ఇది మీ అవగాహన కోసం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్రెబ్స్ వలయం.
ఇది శ్వాసక్రియలో జరిగేటువంటి రెండవ దశ. అవును, ఇది కణంలోని మైటోకాండ్రియా అనేటువంటి కణాంగంలో ఉన్నటువంటి మాత్రికలో మ్యాట్రిక్స్ లో జరుగుతుంది. ఇది మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది అనేది మైటోకాండ్రియా స్ట్రక్చర్ లో మనం ఒకసారి చూద్దాం. సో మీరు డిస్ప్లేలో కూడా చూడొచ్చు మైటోకాండ్రియా మ్యాట్రిక్స్ అనేది ఎక్కడ ఉంది అనేటువంటిది. సో లోపల త్వచం అనేటువంటిది ఇలా ముడతలు పడి ఉంటుంది. ఆ ముడతల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏమంటారంటే మాత్రిక లేదా మ్యాట్రిక్స్ అంటాం. అక్కడే ఈ శ్వాసక్రియ ఎంజైమ్లు అన్ని కూడా ఉంటాయి. అందువల్లనే అక్కడ ఈ క్రెబ్స్ సైకిల్ జరుగుతుంది. క్రెబ్స్ సైకిల్ కావాల్సినటువంటి ఎంజైమ్లన్నీ ఎక్కడ ఉంటాయంటే ఈ మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్ లో మాత్రికలు ఉంటాయి. అందుకే అక్కడే జరుగుతుంది. రైట్. గ్లైకాలసిస్ లో ఏర్పడిన పైరువిక్ ఆమ్లము మైటోకాండ్రియా మాత్రికలో ఆక్సిజన్ సమక్షంలో పూర్తిగా ఆక్సీకరణం చెంది 3 కార్బన్ డయాక్సైడ్లు మరియు నీరు అనే ఒక పదార్థము తర్వాత శక్తిని కూడా ఏర్పరుస్తుంది. సో పూర్తిగా ఆక్సీకరణం చెందుతుంది. చూడండి, గ్లైకాలసిస్ లో ఏర్పడిన పైరువిక్ ఆమ్లం మైటోకాండ్రియా మాత్రికలో ఆక్సిజన్ సమక్షంలో పూర్తిగా ఆక్సీకరణం చెంది 3 కార్బన్ డయాక్సైడ్లు మరియు నీరు మరియు శక్తిని ఏర్పరచును. ఈ క్వశ్చన్ ఇటీవల జరిగినటువంటి FA1 ఎగ్జామ్ పేపర్లో 10th క్లాస్ వాళ్ళకి అడిగారు. సేమ్ ఇదే అడిగారు. ఎన్ని కార్బన్ డైఆక్సైడ్ అంటే గ్లైకాలసిస్ లో ఏ అనే పదార్థము మైటోకాండ్రియా మాత్రికలో ఆక్సిజన్ సమక్షంలో పూర్తిగా ఆక్సీకరణం చెంది బి అనే పదార్థాన్ని మరియు దాంతో పాటు సి అనే పదార్థాన్ని మరియు డి అనే పదార్థాన్ని ఏర్పరచును. ABCD అంటే ఏంటి అని అడిగారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ని కార్బన్ డైఆక్సైడ్లు, ఎన్ని ఏర్పడేటువంటి నీరు, తర్వాత శక్తి. ఇది నెక్స్ట్. ఈ వలయంలో ఎన్ని చర్యలు జరుగుతాయంటే వరుసగా 10 చర్యలు. చూడండి, అక్కడ కూడా 10 చర్యలు అని చెప్పాను, ఇక్కడ కూడా 10 చర్యలు జరుగుతున్నాయి. గ్లైకాలసిస్ లో 10, ఇక్కడ కూడా 10 క్రెబ్స్ లో కూడా. ఈ క్రెబ్స్ ఈ వలయాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే సర్ హ్యాన్స్ క్రెబ్స్ అనమాట. అందుకే ఈయన పేరు మీదగానే దీన్ని క్రెబ్స్ సైకిల్ అని పిలుస్తాము. ఈ వలయంలో మొదటగా ఏర్పడినటువంటి పదార్థం అంటే పైరువిక్ ఆమ్లం నుంచి మొదటగా ఏర్పడినటువంటి పదార్థము, ముఖ్యమైన పదార్థము సిట్రిక్ ఆమ్లం అనమాట. సిట్రిక్ ఆమ్లం. సిట్రిక్ ఆమ్లం అంటే ఎన్ని కార్బన్ అంటే 3 కార్బన్. ఇక్కడ ఇచ్చాము 3 కార్బన్. రైట్. సిట్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని సిట్రిక్ ఆమ్లం మొదటి స్థిర పదార్థం కావడం వల్ల దీన్ని సిట్రిక్ ఆమ్ల వలయం అంటారు. ఎస్, మొదటి స్థిర పదార్థము స్టాబుల్ కాంపౌండ్ అనమాట. ఇది అంటే క్రెబ్స్ వలయంలో ఏర్పడే మొట్టమొదటి స్టాబుల్ కాంపౌండ్ అనమాట. 3 కార్బన్లు కలిగినటువంటి సిట్రిక్ ఆమ్లం. అందువల్ల ఈ క్రెబ్స్ వలయాన్ని ఏమంటారు అంటే సిట్రిక్ ఆమ్ల వలయం అని అంటాం. రైట్. ఈ సిట్రిక్ ఆమ్లము 3 కార్బాక్సిల్ గ్రూపులు కలిగి ఉంటుంది. 3 ఏమంటాయి కార్బాక్సిల్ అంటే COOH గ్రూపులు ఉంటాయి దీంట్లో. ఇక్కడ చూడొచ్చు స్ట్రక్చర్ మీరు చూడొచ్చు. COOH 1 2 3 ఉన్నాయి. కాబట్టి దీని ఏమంటే ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అని అంటారు అన్నమాట. ట్రై అంటే 3 అని చెప్పాం కదా. ట్రై కార్బాక్సిల్ చూడండి, 3 కార్బాక్సిలిక్ గ్రూపులు ఉన్నాయి కాబట్టి ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అని కూడా అంటారు. దీన్ని TCA సైకిల్ అంటాం షార్ట్ కట్ లో. ఇక్కడ సిట్రిక్ యాసిడ్ ఫార్ములా కూడా మీకు ఇవ్వడం జరిగింది, C6H8O7 అనమాట. రైట్, అంత అవసరం ఏం లేదు. సో మీ యొక్క అవగాహన కోసం అంతే. పైరువిక్ ఆమ్లంలోని కార్బన్లు దశల వారీగా CO2గా ఆక్సీకరణం చెందుతాయి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలండి. ఈ పైరువిక్ ఆమ్లము ఎలా ఆక్సీకరణ జరుగుతుందంటే పైరువిక్ ఆమ్లం ఉన్నటువంటి కార్బన్లు ఎన్ని 3 కార్బన్లు కదా. మరి ఆక్సీకరణ చెందితే ఎన్ని కార్బన్లు బయటికి వెళ్ళాలి? ఎస్, 3 కార్బన్లు బయటికి వెళ్ళాలి. అందుకే మనం ఇక్కడ 3 కార్బన్లు అని చెప్పాను, చూసారు? అదే చూడండి, ఇక్కడ పైరువిక్ ఆమ్లం ఆక్సిజన్ సమక్షంలో ఆక్సీకరణ చెందితే 3 కార్బన్ డైఆక్సైడ్లు బయటకు వస్తాయని చెప్పాము, అవునా? సో కార్బన్లు అన్ని కూడా కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు వెళ్తాయి. దీన్ని డీకార్బాక్సిలేషన్ అంటాడు. 3 డీకార్బాక్సిలేషన్ చర్యలు జరుగుతాయి క్రెబ్స్ లో. ఓకే, సో 3 కార్బన్లు బయటకు వెళ్ళిపోతాయి. పైరువిక్ ఆమ్లం ఉన్నటువంటి హైడ్రోజన్ల సంగతి ఏంటంటే ఈ హైడ్రోజన్లు NAD+, FAD+ వంటి ఎలక్ట్రాన్ గ్రహీతలకు చేర్చబడి NADH, FADH2 అనేటువంటి ఎనర్జీ మాలిక్యూల్స్ తయారవుతాయి. NADH అంటే మనకు తెలుసు, FADH అంటే ఏంటంటే ఫ్లావిన్ అడినిన్ డైన్యూక్లియోటైడ్. రైట్, ఇలా 2 ఏర్పడతాయి. 3 కార్బన్లు గల పైరువిక్ ఆమ్లంలోని 1 కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ రూపంలో తొలగించబడి ఒక్కొక్క స్టెప్ లో జరుగుతుంది. 3 సార్లు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళాలి 3 కార్బన్లు పోవాలంటే. కాబట్టి ఫస్ట్ స్టెప్ చూడండి, ఫస్ట్ స్టెప్ లో 1 కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళింది అంటే 1 కార్బన్ బయటకు వెళ్తుంది. ఇంకెన్ని మిగులుతాయి? 2 కార్బన్లు గల అసిటైల్ CoA అనేటువంటిది ఏర్పడుతుంది.
ఒక కార్బన్ బయటకు వెళ్ళింది. ఏం ఏర్పడింది? అసిటల్ కో ఎంజైమ్ ఏ అంటారు దీన్ని. ఏర్పడి 2 కార్బన్లు. ఈ 2 కార్బన్లకు వెళ్ళినటువంటి అసిటైల్ కో ఎంజైమ్ ఏ ఏం చేస్తుందంటే నెక్స్ట్ స్టెప్ లో 4 కార్బన్లు వెళ్ళినటువంటి ఆక్సాలోస్టిక్ ఆమ్లంతో కలిసిపోయి 6 కార్బన్లు వెళ్ళినటువంటి సిట్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది. అంటే 6 కార్బన్లు వెళ్ళినటువంటి సిట్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఇక్కడ సిట్రిక్ ఆమ్లం అనేటువంటిది మనం చూస్తే 6 కార్బన్లు ఇక్కడ, రైట్. 3 అని చెప్పాం కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ 6 కార్బన్స్ అనమాట, రైట్. ఇది గుర్తు పెట్టుకోవాలి, కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుంది. సో 6 కార్బన్స్. సో సిట్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఏమేమి కలిసి సిట్రిక్ ఆమ్లం వచ్చిందంటే అసిటైల్ కోఏ 2 కార్బన్లు, ఆక్సాలోస్టిక్ ఆమ్లం 4 కార్బన్లు, మొత్తం కలిసి 6 కార్బన్ల సిట్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది, రైట్. ఈ సిట్రిక్ ఆమ్లం నుంచి మళ్ళీ 2 కార్బన్లు బయటికి పంపిస్తుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి పంపిస్తే మళ్ళీ ఏం ఏర్పడుతుంది? ఇక 2 వెళ్ళిపోతే 4 కార్బన్లు కలిగినటువంటి ఆక్సాలోఎస్టిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. OAA అని అంటాం, రైట్. ఈ OAA ఏం చేస్తుంది? మళ్ళీ ఒక అసిటైల్ కో ఎంజైమ్ ఏతో జత కలిసి మళ్ళీ సిట్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సో ఈ ప్రక్రియ అనేది ఒక వలయం లాగా ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, స్టార్చ్ గ్లూకోజ్ గా మారుతుంది, తెలుసు మనకి. ఈ గ్లూకోజ్ అనేటువంటిది 6 కార్బన్లు కలిగిండేది పైరువిక్ ఆమ్లంగా మారింది, 3 కార్బన్లు ఉన్నటువంటిది. ఇది మళ్ళీ ఒక కార్బన్ డైఆక్సైడ్ కోల్పోయి అసిటైల్ కోఏ ఏర్పడుతుంది, రైట్. ఇది మళ్ళీ ఆక్సాలోఎస్టిక్ ఆమ్లంతో కలిసిపోయి సిట్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ సిట్రిక్ ఆమ్లం మళ్ళీ 2 సార్లు కార్బన్ డైఆక్సైడ్ కోల్పోయి 2 కార్బన్లు కోల్పోయి 4 కార్బన్ల వల్ల ఆక్సాలోఎస్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఇది మళ్ళీ అసిటైల్ కోతో జరుగుతుంది. ఇలాగా జత కలుస్తూ సైకిల్ అనేది జరుగుతుంది. మొత్తం 10 దశలు జరుగుతుంది. ఇక్కడ 10 దశలు చూపించలేదు, ఇంపార్టెంట్ దశలు మాత్రమే చూపించడం జరిగింది, రైట్. ఒక పైరువేట్ ఆక్సీకరణం వల్ల మనకి ఏమొస్తుందంటే 4 NADHలు వస్తాయి, ఒక FADH2 వస్తుంది, ఒక GTP వస్తుంది, రైట్. ఒక పైరువేట్కి మనకి ఎన్ని పైరువేట్లు ఏర్పడినాయి? 2 పైరువేట్లు ఏర్పడినాయి. కాబట్టి రెండింటికి లెక్కేసుకోవాలి. ఇక్కడ GTP అంటే నథింగ్ బట్ ATP. GTP ఈజ్ ఈక్వల్ టు ATP అనమాట. GTP అంటే గోనేషన్ ట్రైఫాస్ఫేట్ అని అంటాం, రైట్. మరి 2 పైరువేట్లు లెక్కేస్తే 8 NADHలు, 2 FADH2లు, 2 GTPలు ఏర్పడతాయి, రైట్. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. ఎక్కడ అంటే ఇది 3వ దశ. ఇది వచ్చేసి మైటోకాండ్రియాలోని లోపల త్వచంలో జరుగుతుంది అనమాట. ఎందుకు అంటే ఈ NADH నుండి FADH2ల నుంచి ఎలక్ట్రాన్లను బయటకు తీయడానికి, రైట్. ఇది మైటోకాండ్రియాలోని లోపల త్వచంలో జరుగుతుంది. ఎలక్ట్రాన్ రవాణాలో ఒక NADH నుంచి ఏర్పడే ATPల సంఖ్య 3 చెప్పాను. ఒక NADH నుంచి 3 ATPలు వస్తాయని, ఒక FADH నుంచి 2 ATPలు వస్తాయి, రైట్. మరి ఒక గ్లూకోజ్ ఆక్సీకరణలో ఏర్పడే మొత్తం ATPల సంఖ్య చూద్దాం. ఇప్పుడు గ్లైకాలిసిస్ లో చూడండి 4 ATPలు వచ్చాయి, రైట్. 2 NADHలు వచ్చాయి, ఒక్కదాని నుంచి 3 వస్తాయి కదా ATPలు. సో మొత్తం 6 ATPలు. మొత్తం ఎన్ని? 10 ATPలు గ్లైకాలిసిస్ లో మనకు వచ్చినాయి. నెక్స్ట్ క్రెబ్స్ చూడండి, 2 GTPలు వచ్చాయి, 2 వలయాల్లో కలిసి 2 ATPలు. 8 NADHలు వచ్చాయి, ఒక్కోదాని నుంచి 3 ATPలు కావచ్చు, 3 24 ATPలు. నెక్స్ట్ FADHలు 2 ఏర్పడ్డాయి, ఒక్కోదాని నుంచి 2 ATPలు, మొత్తం 4 ATPలు. సో మొత్తం ఎన్ని క్రెబ్స్ లో? 30 ATPలు ఏర్పడ్డాయి. ఇప్పుడు గ్లైకాలిసిస్ క్రెబ్స్ 2 కలపండి, ఎన్ని మొత్తం? 40 ATP. 10 40. మళ్ళీ గ్లైకాలిసిస్ లో 2 వాడిపోయింది కదా, తీసేయి, 38 వస్తుంది. సో మొత్తం ఒక గ్లూకోజ్ ఆక్సీకరణ జరిగితే ఏర్పడేటువంటి ATPల సంఖ్య ఎంతంటే 38. మరి ఒక ATPలో ఎంత శక్తి ఉంటుందని చెప్పాం? 7200 క్యాలరీలు ఉంటుందని. మరి 38 ఇంటూ 7200 ఏంటి? 2,73,600 క్యాలరీలు వస్తుంది, లేదా 273.6 కిలో క్యాలరీలు వస్తుంది, రైట్. ఈ శక్తి గ్లూకోజ్ లో నిల్వ ఉండే మొత్తం శక్తిలో 40% మాత్రమే. అరేంటి? ఆక్సిజన్ సమక్షంలో అయినా మొత్తం శక్తి విడుదల అవ్వాలి కదా. ఎస్, విడుదలవుతుంది. కానీ కొంత శక్తి వేడి రూపంలో వెలువడి శరీరంను వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి 40% మాత్రం మన శరీరము వివిధ జీవక్రియల కోసం వాడుకుంటుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ శ్వాసక్రియ పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.